ఈ ఎల్బో స్టిఫ్ గా ఉండాలి. ఇది ఏమైనా బెండ్ అయింది అనుకోండి కంపల్సరీగా మనకు ప్రెజర్ రాదు. ఇక్కడ లైట్స్ వస్తుంది చూడండి, ఒక ఎల్లో లైట్ గ్రీన్ లైట్స్. సో ఇది కరెక్ట్ గా మనం మెజర్ అవుతుంది. మనం చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఎంటర్ ద స్టర్నమ్ వచ్చి 2 ఇంచెస్ మధ్యలో తీసుకొని లాక్ చేసి బాడీ ఎలివేట్ చేసాం. కానీ మన చేతులతో చేయొద్దు. మీ చేతులతో చేస్తే మనం తొందరగా కలిసిపోతాం. మన బాడీ వెయిట్ తో చేయాలి. ఎప్పుడైతే లేసామో బాడీ వెయిట్ సపోర్ట్ చేస్తాం కదమ్మా. 1/3 వంతు అంటే మన బలం మొత్తం రావాలి. సో క్రచ్ చేస్తున్నాం కదా, 30 మధ్యలో 15 సెకండ్స్. అదే రాంగ్ కదా చూపిస్తారు, చచ్చిపోతారు. ఓకే, ఆల్రెడీ మద్దం చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, గాలి ఇవ్వాలి. గాలి ఎలా ఇద్దాం, జస్ట్ ఒక పైప్ తీసుకొచ్చి నోట్లో పెట్టి సరిపోతుందా? ట్యూబర్కులోసిస్, టీబీ అంటారు, స్వైన్ ఫ్లూ, COVID-19 ఇవన్నీ కొంచెం ఇబ్బంది పడుతున్నాం. మినిమం ఒక పేపర్, ఓ టిష్యూ పేపర్, ఏది దొరికినా పర్వాలేదు, ఇలా సపోర్ట్ చేయండి. ముందు నువ్వు గాలి ఇవ్వాలంటే నువ్వు హ్యాపీగా ఉండాలి కదా. నువ్వు స్టైల్ లాక్ చేయి. ఫస్ట్ ఎక్కువ గాలి నువ్వు తీసుకో. రిలీజ్ చేసేటప్పుడు కూడా అలా రిలీజ్ చేయాలి తప్ప అన్నావు అనుకోండి, ఏది ఇస్తున్నావు అది వెనక నువ్వు లాక్కుతున్నావు. మనం ఇవ్వాలి తప్ప వెనక లాక్కూడదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది తల ఎక్కువ పుట్టించేయండి. గాలి ఇచ్చేటప్పుడు మాత్రం ప్లేస్ అయితే ముక్కురందరూ క్లోజ్ చేయండి, ముందు నుంచి క్లోజ్ చేయండి. ఎందుకు చెప్పండి, ఆడు తీసుకున్నాడు కూడా మంచిగా ఉన్నాడు, మళ్ళీ ఆడు క్లోజ్ చేసి అనుకోండి గాలి తీసుకోలేడు. ఫస్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం లాక్ చేసి గాలి చూడండి, వచ్చిందా? ఇది ఇలా ఇవ్వాలి. మనం ఏం చేస్తాం, మూతులు అంతా పెట్టేసి ఫుల్ బ్రీత్ ఒకేసారి లోపలికి వెళ్ళాలి. బ్రీత్ ఇచ్చాం 2 సార్లు, కానీ బ్రీత్ కి గ్యాప్ కి 4 సెకండ్ కావాలి. ఎందుకని మనం నార్మల్గా బ్రీతింగ్ తీసుకుంటాం కదా, మనకు కూడా స్ట్రెయిన్ అవ్వకూడదు కదా. పేషెంట్ కూడా 4 సెకండ్ ఇస్తారు, లంగ్స్ లోకి వెళ్తుంది. ఇక్కడ 4 సెకండ్ కౌంట్ చేయాలంటే 1003, 1004, 1005 ఈ 5 నెంబర్లు మీరు లెక్క పెడితే 4 సెకండ్ టైం సరిపోతుంది. అదే 1, 2, 3 అయితే కొంతమంది స్లోగా లెక్క పెడతారు, కొంచెం ఫాస్ట్గా లెక్క పెడతారు. కానీ ఇది 1 ప్రొనౌన్సియేషన్ సేమ్ టైం పడుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈ లెఫ్ట్ హ్యాండ్ వాడుతున్నాం కదా, ఇక్కడ ఇది పట్టుకొని ఉంటే మర్చిపోతాం. అదే లెక్క చేయాలనుకుంటే ఇది ఓపెన్ చేస్తాం, ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం. సేమ్ రైట్. సో ఇది ఓకే. పర్ మినిట్ 100 మద్దం కావాలి అంటే 100 తగ్గకూడదు, 120 పెరగకూడదు. 8 సార్లు ఇవ్వాలి. సిపిఆర్ అందరికి ఒకేలా ఇవ్వాలా? అందరికి ఒకేలా చేద్దామా? సేమ్ ప్రాబ్లం రావచ్చు. పడిపోయినాక మనం ఏం చేస్తాం, ఫస్ట్ చేయాలి కదా తల్లి, 2 సెకండ్లు.